గెలవాలంటే ఓడిపోవాలి, ఓడిపోతేనే గెలుస్తావు. ఇదేంటి స్ట్రేంజ్గా చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను చెప్పేది కరెక్టే. గెలవాలంటే ఓడిపోవాలి. కానీ చిన్నప్పటి నుంచి మనకు చాలామంది ఫీడ్ చేసేది ఏంటంటే గెలవాలి, అన్నింట్లో ముందుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, దేనికైనా నిలబడాలి, మనమే కరెక్ట్ అన్నట్టుగా ఉండాలి అని చెప్తారు. కానీ అలా ఉండడం వల్ల ఖచ్చితంగా ఓడిపోతాం. అది ఎలాగా అనేది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. దీన్నే మనం ఇంకోలా ఆలోచిద్దాం. గెలవాలనుకుంటే ఓడిపోవాలన్నాను కదా, అదే గెలిస్తే ఓడిపోతారు అని కూడా అనుకోవచ్చు. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఫస్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే భార్యాభర్తల విషయమే తీసుకుందాం. భార్యాభర్తల మధ్య ఒక మగాడిగా గెలవాలనుకుంటే భర్తగా ఓడిపోతాం, అదే మగాడిగా ఓడిపోతే భర్తగా గెలుస్తాం. అదేంటండి, ఇదంతా ఉమెన్ సెంట్రిక్ సొసైటీ లాగా మీరు కూడా ఆడవాళ్ళకి సపోర్టివ్గానే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అందుకే వీడియో చివరి వరకు చూడమని చెప్తున్నాను. మగాడిగా ఓడిపోతే భర్తగా గెలుస్తాం, ఆడదానిగా ఓడిపోతే భార్యగా గెలుస్తాం, బంధువులో ఓడిపోతే బంధుత్వం గెలుస్తాం, ఫ్రెండ్షిప్లో ఓడిపోతే ఫ్రెండ్స్ని గెలుస్తాం. అయితే దాని గురించి చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్తో మనం ఎప్పుడైనా సరే మన వీడియోని కంటిన్యూ చేయడం మనకు అలవాటు, ఎందుకంటే అప్పుడు బాగా అర్థమవుతుంది కాబట్టి. ఒక భర్త తన ఆఫీస్ నుండి వస్తూ లేట్గా వచ్చాడు. భార్య ఏం అడగకుండా తలుపు తీసింది. ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని చెప్పాడు తప్పితే ఇంకేం చెప్పలే. తను చిన్నబుచ్చుకున్నట్టుగా వెళ్ళింది, అన్నం అంతా పెట్టింది. అక్కడ ఏంటంటే తన ఉద్దేశం, నేను మగాడిని, లేట్గా వస్తే ఏముంది, నేను ఇంటికి కావాల్సినంత సంపాదిస్తున్నాను, అలాంటప్పుడు నేను భార్యకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి, ఏదో ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని చెప్పాను, ఆ మాత్రం చాలు అని అనుకున్నాడు. కానీ ఆ రోజు ఆ భార్యాభర్తల మధ్య మ్యాక్సిమం నిశ్శబ్దమే చోటు చేసుకుంది. కారణం ఏంటంటే భర్తకి భార్య ఒక మెసేజ్ కూడా పెట్టింది, ఎన్ని గంటలకు వస్తారు, దానికి కూడా రిప్లై లేదు. అదే వస్తూనే ఆ భర్త, సారీ నేను మెసేజ్ చూసుకోలేదు, రిప్లై ఇవ్వాల్సింది కానీ ఒక మీటింగ్ వల్ల ఇవ్వలేకపోయాను, ఏమీ అనుకోకు, ట్రాఫిక్లో లేట్ అయ్యింది, ఇంకోసారి ఇలా ఏమైనా అయితే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పాడు అనుకోండి, అందులో భర్త ఏమైనా తగ్గిపోయినట్ట? కాదు, ఖచ్చితంగా భార్య మనసు గెలుచుకున్నట్టు. అంటే అక్కడ ఒక మగాడిగా ఉండే ఈగోని ఓడిపోతే ఖచ్చితంగా భర్తగా గెలుస్తాడు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. అంటే భార్యాభర్తల మధ్య చాలా విషయాల్లో ఇప్పుడు కూడా మగాడే పై చేయి అనే పురాతన కాలం నుంచి అందరూ అనుకుంటూ ఉంటారు. అది మెల్లమెల్లగా మారుతూ వస్తుంది అనుకోండి. కాకపోతే సాధారణంగా మెజారిటీ ఆఫ్ పీపుల్ అనుకునేది అదే, మగాడేమి సంజాషి చెప్పక్కర్లేదు, మగాడేమి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ ఆ మగాడు అన్న ఈగోని ఓడిపోతే మనం ఖచ్చితంగా భర్తగా గెలుస్తాం. ఎందుకంటే ఏం అవసరం లేకపోయినా మా ఆయన నాకు సమాధానం చెప్పాడు, సంజాషి చెప్పాడు అని ఆవిడ ఇంకో పొంత ఎక్కువ పెడుతుంది, లేదా ఆనందంగా మాట్లాడుతుంది. అరే మీరు నాకు సారీ చెప్పడం ఎందుకండి అంటుంది. మనం చెప్పకపోతే చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడవాళ్ళు. అదే మనం చెప్తే అయ్యో ఎందుకండి చెప్పడం అంటారు. ఆ ఒక్కటి చాలు వాళ్ళకి ఆ ప్రేమ కంటిన్యూ అవ్వడానికి. అదేవిధంగా బంధువుల మధ్య ఓడిపోతే బంధుత్వాన్ని గెలుస్తాం. అంటే గెలవాలంటే ఓడిపోవాలి. దీనికి ఏం లాజిక్ అండి? బంధువుల మధ్య ఓడిపోవడం ఏంటి, బంధుత్వాన్ని గెలవడం ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా చుట్టాలతో ఒకసారి పిక్నిక్ వెళ్ళాను. పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒకళ్ళు అన్నారు క్యారమ్స్ ఆడదాం. లేదు పిక్నిక్లో క్యారమ్స్ ఏంటి, హౌసీ ఆడదాం అని ఇంకోళ్ళు ఉన్నారు. లేదు ఏ హౌసీలు ఇవన్నీ పాతకాలం, మనం కబడ్డీ ఆడదాం అని ఇంకోళ్ళు అన్నారు. చాలామంది అందరూ ఒకదానికి వచ్చి హౌసీ వరకు ఫిక్స్ అయ్యారు. కానీ నేను మాత్రం లేదు నేను బాల్ తెచ్చాను, క్రికెట్ ఆడదాం, అందరూ రండి అని చెప్పి అన్నాను. ముందు ఎవరు ఒప్పుకోలేదు. నేను మాత్రం బలవంతం చేశా, నా మాటే నెగ్గాలన్నా, గెలిచా. నేను అన్నట్టుగానే అందరూ క్రికెట్ ఆడారు. కానీ పిక్నిక్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అందరి మనసులో నేను శత్రువుని అయిపోయాను. ఎందుకంటే నా మాటే నెగ్గాలి అని అనుకున్నాను, నేను గెలిచాను అనుకున్నాను, కానీ వాళ్ళ మనసుల్లో ఓడిపోయాను. అదే వాళ్ళందరూ ఒక తాటి మీద వచ్చారు, హౌసీ అనుకున్నారు. నేను ఒక్కసారి ఓడిపోతే నష్టమే ఉంది, సరే క్రికెట్ వద్దు, హౌసీ ఆడదాం, నాకు నచ్చినప్పుడు ఇంకో చోట ఆడదాం క్రికెట్ అని అనుకుని నేను ఆ క్షణం ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ బంధువుల మధ్య బంధుత్వాన్ని ఇంకా గెలుచుకునేవాడిని. వాళ్ళ మనసులో అరే రవి చూడు ఎంతన్నా సరే మన మాట మీద వచ్చాడు అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే చాలా చోట్ల చాలా డిస్కషన్స్లో మన మాటే నెగ్గాలి అనుకుంటాం. మన బంధువుల్లో చాలా మందిలో ఎవరో ఒకళ్ళు ఇలా ఉంటారు, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి అని. కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఒకసారి రిలేట్ చేసుకోండి. వాళ్ళు మనం ఎలా చూస్తాం,
అబ్బో వీడు వచ్చాడు రా, ఇప్పుడు వీడు చెప్పింది వినకపోతే ఏదేదో అంటాడు అని అన్యమనస్కంగా, అంటే హాఫ్ మైండెడ్ గా సర్లే కానీ ఏదో చెప్తున్నాడు వినేద్దాం అని వినేస్తారు. నిజానికి ఆ వ్యక్తి మీద, అంటే అలా డామినేట్ చేసే వ్యక్తి మీద మనకు భయమే ఉంటుంది కానీ గౌరవం ఉండదు. సో గౌరవం పొందాలి, ఆ గౌరవాన్ని గెలవాలి అంటే కొన్నిసార్లు బంధువుల మధ్య ఓడిపోవాలి, అప్పుడే ఆ బంధుత్వం నిలబడుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఎప్పుడైనా పిక్నిక్లకు కానీ లేదా బంధువుల మధ్య మీటింగ్ కానీ లేకపోతే సరదాగా కుటుంబాలతో కలుస్తాం కదా, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్లోనో లేకపోతే పండగలప్పుడో కలుస్తాం కదా, ఎప్పుడు నా మాట నెగ్గాలి అనుకోకుండా ఒక్కసారి అవతల వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి మీరు తగ్గి మీరు ఒకసారి ఓడిపోయి చూడండి, మీరు ఖచ్చితంగా ఆ బంధుత్వాన్ని గెలుస్తారు. లేదంటే ఒకసారి కామెంట్ పెట్టండి నేను చేశాను అవ్వలేదు అని చెప్పి. సరే మీదైతే ఇలా ఉందండి, మీ బంధువులు అలా ఉన్నారేమో, మా బంధువులు అలా కాదంటారా, సరే పక్కన పెట్టండి. మీకు ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్పిన విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తాను, ఎందుకంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడితే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వాళ్ళ బంధువుల మధ్య ఓడిపోయారంట. అది ఆయన చెప్పిన విషయమే నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. ఆయన ఒక పెళ్లికి వెళ్ళారంట. ఆ పెళ్లిలో ఆయన్ని సరిగ్గా పట్టించుకోలేదు మెగాస్టార్ చిరంజీవి. ఆయన వస్తే సెల్ఫీలు ఇవి అవి ఆ హడావిడంతా ఉంటుంది. కానీ ఆ పెళ్లిలో ఉన్న ఆ బంధువులంతా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు, ఇది ఉన్నారు. ఈయనకి కొన్ని లోటుపాట్లు అయితే జరిగాయట. నేను మెగాస్టార్ని, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా నా వెంట పడతాయి, అలాంటి వాడిని నేను వస్తే అందరూ నాకు బ్రహ్మరథం పట్టాలి, అలాంటిది వదిలేసి మీరేంటి నన్ను పట్టించుకోకుండా మీ పనులు చూసుకుంటున్నారు అని ఆయన అనుకోలేదంట. ఆయన బాధ్యత ఏంటి, పెళ్లికి పిలిచారు, అక్షింతలు వేద్దాము, ఆశీర్వదిద్దాము, మంచిగా ఉండాలని కోరుకుందాము అని చెప్పి అక్షింతలు వేసి చక్కగా ఇంటికి వచ్చారంట. ఆ విధంగా చేయడం వల్ల ఒకటి, అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు, ఎటువంటి రచ్చ రావలేదు, ఆ పెళ్లి సక్రమంగా హాయిగా అయిపోయింది. ఈయన కూడా మనశ్శాంతిగా ఇంటికి వచ్చేసారు. అదే నాకు ఇలాగే ఉండాలి, నాకు ఇలాంటి ప్రోటోకాల్స్ ఉండాలి, లేదా నాకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉండాలి, అప్పుడే నేను గెలిచినట్టు, అప్పుడే నేను కనిపించినట్టు అని ఆయన అనుకుంటే ఖచ్చితంగా అది ఒక రప్చర్ అవుతుంది. ఆ రప్చర్ అయినప్పుడు అక్కడ మనశ్శాంతి పోతుంది అండ్ ఆ పెళ్ళి అనేది డిస్టర్బ్ అవుతుంది, లేదా పెళ్ళి అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, ఏదో ఒకటి అది డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అవడం వల్ల ఒకటి, ఆ క్షణానికి ఆయన గెలిచిన, ఎందుకంటే ఖచ్చితంగా ఓకే ఆయనకి ట్రీట్ కావాలా, ఎలా చేయాలా, ట్రీట్ చేయాలా, ఇలాగే చేద్దాం అని చెప్పి చేస్తారు, అయిపోతుంది, నాకు కావాల్సింది నాకు వచ్చింది అని ఆయన ఆ టైంకి గెలిచి ఉండొచ్చు. కానీ ఆ మండపం నుంచి కానీ ఆ వెన్యూ నుంచి కానీ ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఏంట్రా ఇక్కడికి వచ్చి కూడా మొత్తం పాడు చేసి వెళ్ళిపోయారు అని వాళ్ళ మనసులో ఒక శత్రువుగా మిగిలిపోయి ఉండేవారు. అయితే శత్రువు అనే పదం వాడాను, శత్రువుగా మిగిలిపోయినా ఏంటి అనే ఒక చిన్న మచ్చ అయితే మిగిలిపోతుంది కదా, వీళ్ళు వచ్చారు ఇలా జరిగిపోయింది అని ఒక మచ్చ మిగిలిపోతుంది కదా, ఆ మచ్చ కూడా లేకుండా చక్కగా బయటకు వచ్చారు. అదైతే నాకు బాగా నచ్చింది. అందుకే గొప్పవాళ్ళు ఇప్పుడు గొప్పగా ఆలోచిస్తారు అంటారు. అలాంటి గొప్పవాళ్ళ ఆలోచనల నుంచి మనం కూడా చిన్న చిన్నవి ఇలాంటి సందర్భాల్లో తీసుకుని మాట్లాడుకుంటూ ఉంటే మన జీవితాల్లో కూడా ఎంతో కొంత ముందుకెళ్తాం అనే ఉద్దేశంతో నేనైతే మెగాస్టార్ చిరంజీవి గారి విషయాన్ని అయితే ప్రస్తావించాను. ఇది యూట్యూబ్లో కూడా వేరే చోట వీడియోల్లో ఉంది. ఆ క్షణంలో నేను నోరు జారుంటే కనుక పెళ్లి మండపం అభాస్పాలు అయిపోయింది. నాకు అది బాగా నచ్చింది. ఎస్ కరెక్టే కదా, ఆ క్షణంలో ఓడిపోతే నష్టమే ఉంది, ఆ బంధువుల మనసులో మంచి స్థానమే గెలిచాం కదా అని అనిపించింది. ఇదే సూత్రం మనకి ఫ్రెండ్షిప్ లో కూడా వర్తిస్తుంది. మీరు సాధారణంగా చూడండి, ఫ్రెండ్స్ మధ్య అడ్జస్ట్ అవుతూ వెళ్తారు, అదే ఆ ఫ్రెండ్స్ గ్రూపే ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది. లేదనుకోండి, ఫ్రెండ్స్లో నేనే డామినేట్ చేయాలనుకున్నప్పుడు అది నిజానికి ఫ్రెండ్షిప్ అవ్వదు. నేనే గెలవాలి అనుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ నిలబడదు. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ముందర ఓడిపోయాం అనుకోండి, వాళ్ళు ఏదో టాపిక్ చెప్పారు, వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా చెప్పారు, కానీ నిజానికి వాళ్ళు చెప్పింది తప్పు, కానీ ఓకేలే వాడు చెప్పాడులే అని అనుకున్నారనుకోండి, వాళ్ళ మనసులో మీరు ఇంకా మంచి స్థానాన్ని గెలుస్తారు. ఒక ఎగ్జాంపుల్గా ఒక మూవీ విషయమే తీసుకోండి. మీకు ఒక మూవీ నచ్చచ్చు, మీ ఫ్రెండ్స్లో వేరే వాళ్ళకి వేరే మూవీ నచ్చచ్చు. మీకు నచ్చిన మూవీ మీరు తర్వాతైనా చూసుకోవచ్చు. కొన్నిసార్లు అరే నీకేది ఇష్టం, నీకోసం ఆ మూవీకి వెళ్దాం అని చెప్పి చూడండి, ఆ ఫ్రెండ్ మనసులో మీ స్థానం ఇంకా పైకి ఎదుగుతుంది. ఓకే వీడుంటే చాలరా, మనకు సపోర్టివ్గా ఉంటాడు, బలంగా ఉంటుంది అనే ఒక గొప్ప స్థానాన్ని మీరు గెలుచుకుంటారు. సో ఆ గెలుచుకోవడానికి మీరు ఓడిపోయింది ఏంటి, మీ ఇష్టాన్ని ఓడిపోయారు. ఆ క్షణంలో మీ ఇష్టాన్ని ఒక 3 గంటలు ఉంటుంది, ఒక మూవీ అవ్వచ్చు, లేదా వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఆ ప్లేస్ అవ్వచ్చు. సరదాగా ఒక ట్రావెల్ వెళ్ళారనుకోండి, ఫ్రెండ్స్తో కలిసి ఒక టూర్కి వెళ్ళారు. ఫ్రెండ్స్ గ్రూప్లో రకరకాల మనుషులు ఉంటారు. ఒకరికి బీచ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి హిల్ స్టేషన్ ఇష్టం ఉంటుంది, లేదా ఒకరికి గుళ్ళు ఇష్టం ఉంటాయి, లేకపోతే ఒకరికి పబ్ ఇష్టం ఉంటుంది, లేదా కొందరికి రిసార్ట్లోనే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఒక 5 రోజులు ఉన్నప్పుడు
4 రోజులు ఓడిపోండి, ఒక్కరోజు గెలవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీరు 5 రోజులు గెలిచినట్టే. సపోజ్ మీకు రిసార్ట్ లోనే ఉండి ఎంజాయ్ చేయాలని అనిపించింది, అది ఒక రోజు కేటాయించుకోండి. మిగిలిన 4 రోజుల్లో ఒక్కో ఫ్రెండ్ కి అవకాశం ఇవ్వండి. లేదా ఆ ఫ్రెండ్స్ లో మెజారిటీగా ఏదైనా డెసిషన్ ఉంటే ఆ డెసిషన్ కి ఒబే చేయండి. ఓడిపోండి, మీ డెసిషన్ లో ఓడిపోండి, ఏం పర్వాలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎప్పుడు టూర్ వెళ్ళాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే అవుతారు. అదే ఆ 5 రోజులు రిసార్ట్ లోనే ఉందాం, ఇక్కడే ఆడదాం, ఇలాగే ఉందాం అని అనుకున్నా, లేదా మీకు ఒక గుడికి వెళ్ళాలి లేదా పబ్కి వెళ్ళాలనో పార్టీ చేసుకోవాలనో ఉన్న ఆశని మీరు 5 రోజులు వాళ్ళ మీద రుద్ది గెలిచారనుకోండి, నెక్స్ట్ టైం మిమ్మల్ని టూర్కే పిలవరు. అబ్బా వాడు వద్దురా, ఎందుకు, వేస్ట్ అంటారు. సో ఈ రోజు ఓడిపోతే రేపు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి గెలవాలనుకుంటే ఓడిపోవాలి. అలాగే ఆఫీస్లో బాస్ దగ్గర ఓడిపోతే, లేదా ఆఫీస్లో కానీ మీ పనిలో కానీ మీ సుపీరియర్ దగ్గర కొన్నిసార్లు ఓడిపోతే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఇదేంటంటే ఆఫీస్లో కానీ మనం చేసే పనిలో కానీ ఎప్పుడు మనం ముందుండాలి, అవతల వాళ్ళకన్నా బాగా చెప్పాలి, మనకి ఇంత నాలెడ్జ్ ఉందని వాళ్ళకి తెలియాలి, తెలిసేలా చెయ్యాలి, అప్పుడే మనం గెలుస్తాము. మనం ఓడిపోయినట్టుగా ఉంటే ఏ విధంగా గెలుస్తామండి? ఇది మాత్రం తప్పు. మీరు ముందు చెప్పినవన్నీ కరెక్టే ఒప్పుకుంటాము, ఇది మాత్రం తప్పు, ఎందుకంటే అవి ఎమోషన్తో కూడినవి. ఇక్కడైతే మన కెరీర్ అంటారా? లేదు. ఖచ్చితంగా కొన్నిసార్లు మీరు అక్కడ నేను గెలవాలి అని చూస్తే ఓడిపోతారు. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉంది. అది నా కళ్ళెదుటే జరిగింది, నాకు తెలిసింది. అది మీతో షేర్ చేసుకుంటాను, కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ పార్ట్లో. అయితే నెక్స్ట్ పార్ట్ చెప్పే ముందు ఒకసారి మళ్ళీ మనం చర్చించుకుంటే, మగాడిగా ఓడిపోతే భర్తగా గెలుస్తాం, ఆడదానిగా ఓడిపోతే భార్యగా గెలుస్తాం, బంధువులో ఓడిపోతే బంధుత్వం గెలుస్తాం, ఫ్రెండ్షిప్ లో ఓడిపోతే ఫ్రెండ్స్ ని గెలుస్తాం. ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా లేదా అనేది అయితే కామెంట్ లో పెట్టండి. ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఏంటి, మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది అని కూడా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ కామెంట్ బాక్స్ లో షేర్ చేయడం వల్ల ఎవరైనా సరే వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లు చదవడం మాత్రమే అలవాటు ఉన్నవారు కనీసం అది చదివైనా సరే కొంచెం మారితే అప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ఒక అర్థం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని వ్యూస్ వచ్చాయనే కన్నా ఎంతమందికి ఉపయోగపడింది అనేది అయితే నా పాయింట్. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్తో ఆలోచిద్దాం. బాయ్. మీరే